90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తుందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను. ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే పెక్స్. వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడం అది 1990 లేదా 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికి నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు. ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు. అందువల్ల అటువంటి శాస్త్రం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11న అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్లు గోవాలో పనిచేసి అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూరు వచ్చాను. అనంతపూరు వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకొని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది. ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో మే 22న ఆకాశవాణి మొదలవుతుంది. అనంతపురం స్టేషన్ మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో కొందరిని ప్యానెల్లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు ఏలూరు యంగ్ అన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్ కి అనంతపురం ఆకాశవాణి తరఫున ఏలూరు యంగ్ అన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్ట్ ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. ఈ సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక. అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3:30 గంట మాత్రమే ప్రసారాలు ఉండేవి. సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు. 6 గంటలకు ఒక 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:15కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు.
అంటే ఆ 10 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది. అలాగే ఒక అరగంట సినిమా పాటలు ఉండేవి, పావు గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి అరగంట కార్యక్రమాలు ఉండేవి. అలా కాకుండా పావు గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. మే 2వ వారమో మొదటి వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు, గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందులో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మార్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది మిగతా 4తో పాటు. అంటే మే 22 జరగలేదు. దాని బదులు మే 29కి మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో మే 29న ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిని గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే పెక్స్ని, పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాల లాగా ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు, సార్ సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి. కార్యక్రమం బిగినింగ్ ఎవరు మిస్ కాకూడదనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవ్వరూ గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము, కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయం ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కడప దగ్గరలో లేదు. మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత సులువుగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్లి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది. దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు. ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. విద్యాలంకర్, కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాసులు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ డిఎఫ్ఓ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గ పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ గారు మోకృష్ణదేవరాయల ఫోటో పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం అది జరిగింది. అలాగే రోంత ఇనిపోప్ప అనే కార్యక్రమం ఆర్వైట్ శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళము. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు. ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు. ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు కనుక వ్యక్తులు మారుతున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్లైన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి
10 ఏళ్లైన సందర్భం. ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు అనంతపూర్గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ 3 సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్తాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది. అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధా అనే మాటను హార్వర్డ్ శ్రీనివాసుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక 2 కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రాం ఉండేది. ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక, ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం గాని ఇంటర్వ్యూ గాని ఉండేది. తర్వాత 2004 ముందు అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ సంజనప్ప ఉండేవారు, సుబాను, శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు. గా రమణమూర్తి, హరి ఉండేవాళ్ళు. ఫ్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మళ్ళీ గోపి నాకు పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ దాన్ని పుస్తక రూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశవాణి ద్వారానే పడింది. అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ. అది బ్రిటిష్ కాలంలో వచ్చింది. భారతదేశంలో ఏకైక సంస్థ అది. ఆయిల్ సీడ్స్ మీద ఉన్న సంస్థ. అది 1945లో వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి. మరీ ముఖ్యంగా సర్దేశాయి తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక 2 ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలాన్ని గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఆయన చెప్పారు. అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్ అంటే అడవి బాప్రాజు పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాము. ఇలాగా అనంతపురం ఆకాశవాణి బోలెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.